హిట్ కోసం 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు గోపీచంద్. సిటీ మార్ తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సాలిడ్ కంబ్యాక్ కోసం మ్యాచో స్టార్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. 2 ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు కూడా. అయితే వీటి అప్డేట్స్ కంటే సందీప్ రెడ్డి వంగాకు ఫ్యాన్స్ రిక్వెస్ట్లు చేయడంతో ఈ 6 అడుగుల బుల్లెట్ హైలైట్ అవుతున్నాడు. ఎందుకో మీరే చూడండి. ఒక్క హిట్ కొడితే 6 డజను ఫ్లాప్లు ఇవ్వడం మ్యాచో స్టార్ కు అలవాటైంది. సాలిడ్ కంబ్యాక్ ఎప్పుడిస్తావన్నా అంటూ ఫ్యాన్స్ కూడా అడగడంతో కాస్త గ్యాప్ తీసుకుని స్టోరీలపై ఫోకస్ చేశాడు. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు 2 సినిమాలను పట్టాలెక్కించాడు. ఎస్వీసీసీ బ్యానర్ పై ఓ మూవీతో పాటు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ హౌస్ లో గోపీచంద్ 33 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఘాజీతో ప్రూవ్ చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ 33 మార్చిలోనే స్టార్ట్ అయింది. ఇందులో సరికొత్త గోపిని చూపించబోతున్నాడట సంకల్ప్ రెడ్డి. పీరియాడిక్ మూవీగా రాబోతోందని తెలుస్తోంది. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు సంకల్ప్ రెడ్డి. బర్త్డేకు ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యేలా చేశాడు. కానీ అక్కడి నుండి నో అప్డేట్స్. అయితే రీసెంట్లీ ప్రొడక్షన్ హౌస్ ఓ చిన్న సమాచారాన్ని పంచుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుందట. నెవర్ బిఫోర్ క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నారట సంకల్ప్. హై ఆక్టైన్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో నైట్ ఎఫెక్ట్స్ లో తీస్తున్నారట. 25 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందని వెల్లడించింది టీం. ఇదే టైంలో సందీప్ రెడ్డి వంగతో గోపీచంద్ దిగిన ఓల్డ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ స్పిరిట్లో డార్లింగ్ ని ఢీకొట్టేందుకు డాన్లీ కన్నా గోపీచంద్ సూటబుల్ అంటూ అతన్నే తీసుకోవాలంటూ యానిమల్ దర్శకుడికి స్పెషల్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. వర్షం కాంబో మరోసారి తలపడితే థియేటర్స్ తగలబడిపోవడం పక్కా అంటూ అతన్నే యాంటోగనిస్ట్ గా తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మరి సందీప్ రెడ్డి వంగ ఏమంటాడో, ఎవరిని కన్సిడర్ చేస్తాడో. ఓ సినిమా కంప్లీట్ అయింది అనే లోపు మరొక మూవీని పట్టాలెక్కించేస్తున్నారు మోహన్ లాల్. దృశ్యం 3కి ఈ మధ్య గుమ్మడికాయ కొట్టేగా తాజాగా తుడురం డైరెక్టర్ తో నెక్స్ట్ ఫిల్మ్ ని లోడ్ చేసేశారు. మరి మమ్ముట్టి సంగతేంటి? వాట్ నెక్స్ట్? యంగ్ హీరోలతో పోటీ పడుతూ మాలీవుడ్ ను రూల్ చేస్తున్నారు మోహన్ లాల్ అండ్ మమ్ముట్టి. కానీ లాలట్టన్ కన్నా ముమ్మా కాస్త వెనకబడ్డాడు. కంప్లీట్ స్టార్ ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటే మాలీవుడ్ మెగాస్టార్ మాత్రం సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితే. బ్రహ్మయుగం తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు మమ్ముట్టి. గత ఏడాది వచ్చిన డొమినిక్, ద లేడీస్ పర్స్, భజోకా చిత్రాలు ఆడియన్స్ ని బోర్ కొట్టిస్తే కాస్త బెటర్ అనిపించుకుంది కళంకావల్. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో మళ్ళీ స్పీడ్ పెంచారు మమ్ముక్క. నెక్స్ట్ ఫిల్మ్ లోడ్ చేసేశారు. మమ్ముట్టి వన్స్ అప్ అనే టైం తనకు హిట్స్ ఇచ్చిన దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్తో కొలాబరేట్ అయ్యారు. ఇంచుమించు 32 ఏళ్ల తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కాబోతోంది. పాదయాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే గతంలో తెలుగులో చేసిన యాత్ర 2కి దీనికి లింక్ ఉందా అన్నది తేలాలంటే కొంత టైం పడుతుంది. మమ్ముట్టి అడూర్ గోపాలకృష్ణన్ కొలాబరేషన్ 1980లోనే స్టార్ట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో 3 సినిమాలు వస్తే వాటిలో 1990లో చేసిన మధిలుకల్, 1994లో చేసిన విధేయన్ చిత్రాలకు గాను మమ్ముట్టికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. మళ్ళీ అప్పటి నుండి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాలేదు. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు కలిసి పనిచేయబోతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా పేట్రియాట్ కంప్లీట్ చేసిన మమ్ముట్టి మరో 2 సినిమాలకు ఆల్రెడీ కమిట్ అయ్యాడు. అటు మోహన్ లాల్ కూడా తుడురం దర్శకుడు తరుణ్ మూర్తితో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ వారం థియేటర్స్ లో ఆల్మోస్ట్ సంక్రాంతి సినిమాలే సందడి చేస్తున్నాయి. పండగకు చాలా మంది ఈ సినిమాలను కవర్ చేసేసుంటారు. కానీ కొత్త సినిమా చూడనిదే పొద్దుపోని మూవీ లవర్స్ కోసం ఏంటి అనుకుంటున్నారా? ఓటీటీ ఉండగా టెన్షన్ దండగా ఈ వారం డిజిటల్ ప్లాట్ఫామ్ కి బోల్డ్ అని సినిమాలు వచ్చేసాయి. అవేంటో చూద్దాం. థియేటర్స్ లో అయితే రోజుకు 1 or 2 మూవీస్ చూడొచ్చు. అదే ఓటీటీ అయితే మనకు నచ్చినప్పుడు, మనకు నచ్చిన సమయంలో, నచ్చిన విధంగా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. అలా ఈ వారం ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి తెలుగు స్ట్రైట్ అండ్ డబ్బింగ్ వెర్షన్ చిత్రాలు. ఆది సాయి కుమార్ చాన్నాళ్ల తర్వాత కంబ్యాక్ అయిన శంభాల ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ అయి సాలిడ్ హిట్ అందుకున్న సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది. నాగ చైతన్యన్ వివాహం చేసుకున్నాక యాక్టింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన శోభిత ధూళిపాళ తాజాగా ఓటీటీ ఫిలిం చీకటిలోతో హాయ్ చెప్పింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ మాత్రమే కాదు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చూపించాడు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. హెబ్బా పటేల్ నటించిన రీసెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మారియో. ఈ సినిమా ఒకటి రిలీజ్ అయింది అన్న విషయం కూడా ఆడియన్స్ కు తెలీదు. ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రైట్ తెలుగు సినిమాలే కాదు, డబ్బింగ్ రూపంలో కొన్ని ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్ కలిగించే సినిమాలు, సిరీస్లు ఓటీటీలోకి వచ్చేసాయి. ఈ వారం డ్రాబ్యాక్ ఏంటంటే హారర్ థ్రిల్లర్ చిత్రాలు పెద్దగా లేకపోవడమే. మరి మిగిలిన మూవీస్ లిస్ట్ ఏంటో, ఏ జానరో చూద్దామా? క్రిస్మస్ కు కన్నడ ఆడియన్స్ ముందుకు పోటాపోటీగా వచ్చాయి కిచ్చర్ సుదీప్ యాక్షన్ ఎంటర్టైనర్స్ మార్క్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి సిటీ మల్టీ స్టారర్ 45. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంతగా సక్సెస్ కాలేదు. వీటిని తెలుగులో రిలీజ్ చేశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. సంక్రాంతి సీజన్ ముగిసిపోవడంతో ఇక డిజిటల్ తెరపైకి వచ్చేసాయి. మార్క్ జియో హాట్స్టార్ లో 45, G5 లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆనంద్ ఎల్రాయ్, ధనుష్ కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే రిలీజ్ అయిన నెలన్నర తర్వాత ఓటీటీ బాట పట్టింది. నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. గత ఏడాది నవంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సుమారు 150 కోట్లను కొల్లగొట్టి డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఇదే సినిమాతో పోటీ పడిన రొమాంటిక్ డ్రామా గుస్తాక్ ఇష్క్ కూడా జియో హాట్స్టార్ లోకి వచ్చేసింది. తమన్నా మాజీ లవర్ విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటించిన ఈ సినిమాను ఆడియన్స్ తిప్పికొట్టారు. బాలీవుడ్ అడల్ట్ కామెడీ ఫిల్మ్ మస్తీ నుండి 4th ఇన్స్టాల్మెంట్ ఫిల్మ్ గత ఏడాది ప్రేక్షకుల ముందుకి రాగా బొమ్మ బాక్స్ ఆఫీస్ బాంబుగా మారింది. రిలీజ్ అయిన 2 నెలల తర్వాత G5 లోకి అందుబాటులోకి వచ్చేసింది. విక్రమ్ ప్రభు నటించిన క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా సిరాయ్ ఏమాత్రం అంచనాలు లేకుండా క్రిస్మస్ కు వచ్చిన ఈ సినిమా 30 కోట్లను రాబట్టుకుంది. ఇప్పుడు G5 లోకి వచ్చేసింది. కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన మలయాళ ఫిల్మ్ శేషిప్పు థియేటర్స్ ప్రేక్షకులను స్కిప్ చేసి డిజిటల్ ఆడియన్స్ కి హాయ్ చెప్పబోతోంది. ఇందులో చెప్పుకోదగ్గ యాక్టర్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. సన్నెక్స్ట్ లో ఈ మూవీని చూడొచ్చు. ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రఫికల్ డ్రామా వెబ్ సిరీస్ స్పేస్ జెన్, చంద్రయాన్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. జననాయకన్ వస్తున్నాడని కోలీవుడ్ హీరోలు పొంగల్ సీజన్ వదిలేసుకుని న్యూ డేట్ పై ఖర్చు వేసుకోవడానికి రెడీగా ఉన్నారా? సూర్య అండ్ ధనుష్ టార్గెట్ ఏప్రిల్ అంటున్నారా? అందులోనూ ఒకే రోజు క్లాష్ కి రెడీ అయ్యారా? పొంగల్ సీజన్ ను సరిగ్గా వినియోగించుకోలేకపోయింది కోలీవుడ్. దళపతి విజయ్ జననాయకన్ వచ్చి ఉంటే న్యాయం జరిగేది, కానీ సమస్యల్లో చిక్కుకొని వాయిదా పడింది. విజయ్ రాకపోయినా పరాశక్తి, వాతియార్ కూడా పండగను క్యాష్ చేసుకోలేక చతికిలపడ్డాయి. ఇక సమ్మర్ సీజన్ పై ఫోకస్ మొదలైంది. అందులోనూ తమిళ న్యూ ఇయర్ టార్గెట్ చేస్తున్నారట బిగ్ హీరోలు సూర్య అండ్ ధనుష్. సూర్య ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతున్న కరుపు గత దీపావళికి రావాల్సింది, కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే వల్ల సంక్రాంతికి అనుకున్నారు. కానీ విజయ్ ఉన్నాడని సూర్య సైడ్ ఇచ్చాడు. ఇప్పుడు తమిళ న్యూ ఇయర్ వదలనంటున్నాడు. ఏప్రిల్ 10న కరుప్పును దించే ప్లాన్ చేస్తున్నాడట. సూర్యకు పోటీగా ధనుష్ కూడా తన అప్కమింగ్ ఫిలిం కరతో వస్తాడన్నది కోలీవుడ్ స్ట్రాంగ్ బజ్. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వస్తున్న కరను కూడా తమిళ సంవత్సరాదికే తీసుకువద్దామనుకుంటున్నాడట. ఏప్రిల్ 14న తమిళ న్యూ ఇయర్ కాబట్టి ఏప్రిల్ 10కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలో ఇద్దరు అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారన్నది చెన్నై టాక్. ఇదే నిజమైతే సూర్య ధనుష్ మధ్య పోటీ మొదలైనట్లే. మరి ఈ రేస్లోకి ఇంకెంతమంది స్టార్ హీరోలు చేరతారో లెట్స్ సీ. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న ఫిల్మ్ ఓం శాంతి శాంతి శాంతిహి మలయాళ హిట్ మూవీ జయ 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 హేకు రీమేక్ ఇది. జనవరి 30న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. ముల్క్ తప్పడు కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. తాప్సీ పన్ను, అనుభవ్ సిన్హా కాంబోలో తెరకెక్కుతున్న అప్కమింగ్ ఫిల్మ్ అసే. ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాప్సీ మరోసారి లాయర్ పాత్రలో కనిపించబోతుంది. ఫిబ్రవరి 20న థియేటర్స్లో సందడి చేయబోతుంది అస్సై. అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ పోషించిన లాక్డౌన్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు కొత్త డేట్ అనౌన్స్ చేసింది లైకా ప్రొడక్షన్స్. జనవరి 30న గాంధీ టాక్స్ కు పోటీగా మూవీ రిలీజ్ కాబోతుంది. నిహారిక కొనెతల ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి వస్తున్న ఫిలిం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోయిన్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి 10 years కంప్లీట్ అయిన సందర్భంగా రాకాస గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీమ్. జీ స్టూడియోతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుంది నిహారిక. ఏప్రిల్ 3న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.